ఇక ఏజెన్సీ ప్రాంత అడవుల్లో లభించే తునికాకు ఆదివాసీ గిరిజనులకు ఉపాధి వనరుగా మారింది. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ ఆకు కోసం ఉదయాన్నే కాలినడకన దట్టమైన అడవుల్లోకి వెళతారు కూలీలు. కొండలు, గుట్టలు, కోనలు, వాగుల వెంట తిరుగుతూ తునికాకు సేకరిస్తారు. కొన్ని సందర్భాల్లో అటవీ జంతువులు, పాముల బారిన పడి గిరిజన ప్రజలు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. ఏటా వేసవిలో గిరిజన కూలీలకు తునికాకు సేకరణ ఉపాధిని అందిస్తోంది. ఆకు సేకరణ కోసం అటవీ శాఖ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. ఆదివాసీ గిరిజనులు, కూలీలు, రైతులు తునికాకు సేకరణ చేపడతారు. మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 5,000 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. 50 ఆకులను ఒక కట్టగా కట్టి విక్రయిస్తారు. సంబంధిత అధికారులు కట్టకు ₹3.30 చొప్పున కొనుగోలు చేసి వాటిని ఎండబెట్టి 1000 కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా నింపి గుత్తేదారులకు అప్పగిస్తారు. తునికాకు సేకరణ ద్వారా ఒక్కో కుటుంబం రోజుకు ₹500 నుంచి ₹1000 వరకు ఆదాయం పొందుతున్నారు. కాగా ప్రస్తుతం గిట్టుబాటు కావడం లేదని కట్టకు ₹5 నుంచి ₹6 ఇవ్వాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు. వెళ్తే మేము అడవికి వెళ్ళినప్పుడు తునికాకి ఆకు చలకల మీద ఏరుతూ ఉంటాం. అలా ఏరుతున్నప్పుడు ఎక్కువ శాతం దొరకదు చలకల మీద. అప్పుడు చెట్లు ఎక్కడం కూడా జరుగుతుంది. అలా చెట్లు ఎక్కినప్పుడు జారి కింద పడతాం, దెబ్బలు తాకుతాయి. అలా జరిగినప్పుడు చాలామంది అట్లా కింద కూడా పడ్డారు చెట్లు ఎక్కి. ఇక మాలాంటి చదువుకున్న యువకులు ఇక ఆకు కోసి ఇంట్లో వాళ్ళు కోసి అందరం కోసి వాటితోనే ఇంట్లో ఉపాధి జీవనం కొనసాగించడం జరుగుతుంది. అందువల్ల గవర్నమెంట్ మాకు అలా ఏమైనా చెట్లకి కింద పడి అలా జరిగినప్పుడు కనీసం 5 లక్షలన్నా కట్టించాలి. మా నిరుద్యోగులు కూడా కొంచెం పట్టించుకోవాలి. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల్లో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇక్కడ తునికాకు మొక్కలు పుష్కలంగా ఉండడంతో ఆకు సేకరణ కోసం ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో అటవీ శాఖ నిర్వహించే టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏప్రిల్ నెలలో కొమ్మ కొట్టడం చేస్తారు. దీంతో ఆకు ఎక్కువగా నాణ్యతతో వస్తుంది. అనంతరం మే నెలలో కూలీలతో ఆకు సేకరణ చేపడతారు. అడవుల్లో సేకరించి తీసుకొచ్చిన ఆకును ఇంటి వద్దే కట్టలు కట్టి కాంట్రాక్టర్కు విక్రయిస్తారు. తునికాకు సేకరణ కోసం గిరిజనులు తొలి కోడికూతతో మేల్కొని వంటలు చేసుకుని ఆనిగబుర్రలో నీళ్లు తీసుకుని అడవిబాట పడతారు. అడవుల్లో చెట్టు చెట్టుకు తిరిగి తునికాకులను సేకరిస్తారు. 50 ఆకుల చొప్పున కట్టలు కట్టేందుకు ముందస్తుగానే తాటిమట్టలను సేకరించి నార తీసి అడవులకు తీసుకెళ్తారు. అడవుల్లో చెట్ల కింద సేద తీరుతూ బీడి ఆకులను కట్టలు కట్టి నేరుగా కల్లాల వద్దకు తీసుకొస్తారు. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో పందెం ఏ, పందెం బి, చింతగూడెం, మర్రిగూడెం ఏ, మర్రిగూడెం బి, పూనుగొండ్ల, మట్టెవాడ, ఓటాయి, కొత్తగూడ యూనిట్లకు ఆకు సేకరణ నిమిత్తం టెండర్లు పూర్తి చేశారు. ఒక్కో యూనిట్లో 5 నుంచి 10 కల్లాలు ఉండగా మొత్తం యూనిట్లలో 142 కల్లాలు ఏర్పాటు చేశారు. ఆకు సేకరణ పూర్తయ్యేలోపు ఒక్కో కూలీకి కల్లాల వద్ద అప్పగించిన కట్టల సంఖ్య ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంటారు. ఈ ఆకులను బీడీల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల సిగరెట్లు లభించడం, బీడీలు తాగేవారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుండటంతో తయారీ, విక్రయాలు రోజురోజుకు పూర్తిగా తగ్గుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ఇళ్లలో బీడీలు చుట్టేవారు లేక తునికాకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతోందన్న ఆందోళన ఉంది. దూరం వచ్చినాం సార్, మాకు బోనస్ పైసలు పడట్లేదు. కట్ట కూడా ₹2 అంటున్నారు. మాకు ₹5 కట్టి ఇస్తే మాకు కొంచెం కలిసి వస్తుందండి. ఇంత దూరం వచ్చినందుకు కొందరు గుండె ఆగి చచ్చిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. మాకు అంతా బీదగానే ఉండి మేము అడవిలు దాగున్నాము. కొందరికి బోరు ఉన్న వాళ్ళకి పంటలు పండుతున్నాయి, బోరు లేని వాళ్ళకి పంట పండట్లేదు. మా పిల్లలు మేము కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి మేము అడవి దాకా వస్తున్నాం. మాకు కొంచెం ప్రభుత్వము సహకారంతో కొద్దిగా పెంచి ఇస్తే మేము సంతోషపడతారు. పురుగు పూసి తెలియదు, ఈ వానలకి అగ్గడికి వస్తున్నాయి. నిన్ననే తేలు కూడా చంపినాం. ఇక మళ్ళీ పులులు గిల్లులు అవి సింబాలు కూడా వస్తున్నాయి గుట్టల నుంచి కిందికి. కింద ఉండకపోతే చెట్టు ఎక్కుతాం సార్. పైనుంచి ఏమైనా కాలు జారి చేతులు జారి కింద పడిపోయినా మా ప్రమాదమే. ఏమైనా సహకరించి మాకు మేలు చేయాలనేసి మేము మనకి 5 లక్షలు 6 లక్షలు కట్టి ఇస్తే మాకు కొద్దిగా ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా ఉంటాం సార్. తునికాకు సేకరణ సమయంలో వన్యప్రాణుల మృగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని, చెట్టు ఎక్కి ఆకు కోసే క్రమంలో కాలుజారి కింద పడిపోయే పరిస్థితులు ఉంటాయన్నారు. తునికాకు సేకరణలో ప్రమాదవశాత్తు కూలీ చనిపోతే వారి కుటుంబానికి ప్రభుత్వం ₹10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, తీవ్ర గాయాల పాలైన వారికి ₹5 లక్షల చెల్లించాలని కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.